ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధానం ఎలా ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానం ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం లేదు కానీ కొన్ని ఇటీవల కొన్ని మంచి చేస్తుండ్రు, కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. ఏది సాగనీయకుండా ప్రతిపక్షాలు అనేది అడ్డం వస్తున్నాయి. ప్రతిపక్షాలు మొత్తం రాకుండా అడ్డం చేయకుండా ఈ మంచి చేస్తే మాకు ఇలా ఉంటుంది, వాళ్ళని చేయనియొద్దు అని ఒక కొత్తది సృష్టించుకొస్తారు. ఇప్పుడు ఒక రైతు బంధు ఉంది. ఆ రైతు బంధు విషయంలో రైతు భరోసా ఉంది. రైతు భరోసాల్లో ఇచ్చే కాడ ఇస్తుండే ఎకరం కుంటకాంచి ఎకరం పెంచుకుంటూ పోతుండు. మాకు ఇయ్యలేదు, అసలుకే ఇయ్యలేదని కొంతమందిని వాళ్ళకేదో తినిపించి తాగిపించి అవన్నీ ఉల్టా చేసుకొస్తారు. చిన్న విషయాలలో ఆడికి చేసుకుని వస్తారు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు కూడా కొన్ని వాళ్ళు చేసినవి వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళు చేసినవి వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళు చేసిన వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు చేసినవి వీళ్ళకి నచ్చకుండా అలా చేసుకుంటూ వస్తారు. ఏదైనా పరిపాలన అన్నప్పుడు ఒక బాధ్యత ఎత్తుకున్న మీద అన్ని వివరాలు ఉంటాయి. బాధ్యత ఎత్తుకునే వానికి ఏంటంటే బరువు బాధ్యత ఉంటుంది. వీనికి ఏం చేసినా వాడిని అది చేయనియద్దు, వీడిని చేయనియద్దు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని అన్నారు, వీళ్ళని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అన్నారు. ఎంతమంది అన్ని కలిసి ఏం చేశారు, ప్రజలను మోసం చేస్తున్నాం తప్ప రెండోది ఏం లేదు. ప్రజలను అటో ఇటో కినిమి చేయడం తప్ప వాళ్ళు ఏదో చెప్తురని కాదు. ఫస్ట్ వాళ్ళిద్దరే కలిసి ఈ సంవత్సరంన్నర అయినా ఈ సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసే పనులన్నీ అట్లే ఉన్నాయంట. వాడిని చేయనియరు, వీళ్ళు పోనీయరు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పింది రెండు కలిపే వచ్చినాయి కదా. ఇలా నేను చెప్పింది కూడా ఆయన చేసేప్పుడు ఈనాట వచ్చిండు. ఏది మంచి ఉందంటే ఏది లేదన్న వాళ్ళ కాళ్ళకే స్వార్థాలు. వాళ్ళలో ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు. మధ్యలో మనం దొంగలం అవుతున్నాం తప్ప రెండోది ఏం లేదు. కేసీఆర్ పాలన నేను చెప్పిగానండి. కేసీఆర్ పాలన కొంచెం అది వన్ సైడ్ పేరు. వాళ్ళు ఏమైంది, వాళ్ళు చేసిండంటే వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ ఏకఛత్రాధిపతిగా చేసిండు ఆయన మొత్తం సొంతం వాళ్ళే చేసుకుంటూ వచ్చారు. ఇలా కుటుంబ పాలన లెక్క వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి పాలన అలా కాదు కదా. ఇది ఒక సముద్రం లాంటిది, అదో చెరువు అంటే అది ఒకటే ఉంటుంది. ఇది సముద్రం లాంటిది. అందరూ కలిసి వస్తారు. కేంద్రంతో సహా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ పాలనలో కేంద్రంతో సహా ఉంటుంది, అదో స్టేట్ లెవెల్లో ఉంటుంది. అట్లా అది మన పొజిషన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మంచిగానే ఉంది అంటున్నా. ఏ విధంగా అంటే నాకైతే ఇది వస్తుంది, ఏది కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. రెండోది బస్సు ప్రయాణం ఆడలకు ఫ్రీగా ఉంది, అదైతే అందుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది. ఆయన కూడా చేసిన పనులు ఆయనే మంచిగా ఉన్నాయి. ఆయన చేసిన అన్ని పథకాలు పెట్టిండు, అన్నీ చేసిండు. అది ఒక కుటుంబ పాలన కిందికి పోయింది అంతేగాని ఇదేమో రేవంత్ రెడ్డి పాలన నాకు మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా చేరుతున్నాయి? మంచిగా చేరుతున్నాయి. కొందరికి అంతలేవు అయ్యి. ఇక అందరికి అందే టైం వచ్చినప్పుడు అంతాయి, కానీ కొన్ని అయితే ఇప్పుడు అంతనే ఉన్నాయి, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అనంతరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఆడదాని మాటల కంటే అద్మానంగా ఉంది. అంది తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా లేదు. అది సిలిండర్ ఇస్తాడు, సిలిండర్ ఇంతవరకు లేదు. ఆయన పాలన ఏం పాలన బాగుంది? ఆయన కుటుంబ పరిపాలన కాదా అది? ఆయన అన్నకు ఏం పదవి ఉందని అలా రాజకీయం తెగుతుండ అన్న కుటుంబ పరిపాలన కాదా అది? వాళ్ళ అన్నునికి ఏముంది? వాళ్ళ అన్నుని కూడా ఉంది కదా, వాళ్ళది కూడా కుటుంబ పరిపాలన. అలాంటప్పుడు ఎదురు పొడిచినప్పుడు మనం కూడా చూసుకొని మాట్లాడినప్పుడు అది ఒక లెక్క వస్తుంది. నువ్వేం చేసినావు చెప్పిగా? ఏమో కరెంటు ఫ్రీ ఏమొస్తుంది? వాళ్ళ నిండా 12 గంటలు వస్తలేదు, బాగా పొలం ఎండిపోతుంది. ఆయన ఇచ్చే లాభం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన ఒక నీళ్లు తెచ్చిండు, ఒక కరెంటు తీసుకొచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కళ్యాణ ఇది రైతు బంధు ఇచ్చిండు. ఆయన ఇయ్యంది ప్రతి ఒక్కటి ఇచ్చిండు. బెస్తోళ్ళకి చేప పిల్లలు ఇచ్చిండు, మామూలుగా పని చేసుకుంటే వాళ్ళకి ఇది ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. గొర్రెలు ఇచ్చిండు, ఎవరికి ఏమి ఇవ్వలే. ఈ కాంగ్రెస్ పరిపాలనే అసలు బాగాలే. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్?
వెంకన్న సార్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తాను అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉందండి వాళ్ళ పాలన, మంచిగా జరిపిస్తారు సారు, బాగుంది. ఏ విధంగానైనా వాళ్ళు పెట్టిన పథకాలు కానీ అటువంటివి కానీ మంచిగానే ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్తే సార్. నా పేరు సైదులు, ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం రేవంత్ రెడ్డిది ఏం లేదు, ఆయనదే ఉంది, కేసీఆర్దే ఉంది. కేసీఆర్ మంచిగా చేసిండు, రోడ్లు అయినా మంచిగా చేసిండు, ఏదైనా మంచిగా చేసిండు. ఇప్పుడు వచ్చిన కాలం నుంచి ఏమైనా బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు అంతే. అది వేస్ట్ మంచిగా బస్సు ఫ్రీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అందుతున్నాయి అంటారు? మనకేం అందలేదు సార్. గ్యాస్ 500 ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, 500 కూడా లేదు. అదే 1000 రూపాయలు తీసుకుంటున్నా, అదే 1000 రూపాయలు వస్తుంది. కరెంట్ ఒకటి ఫ్రీ వస్తుంది. కరెంటు బస్సు కరెంటు బస్సు వస్తుంది. మిగతా అన్నిటికీ దరఖాస్తు పెట్టారా సార్? అన్ని గవర్నమెంట్ ఇల్లు పెట్టినా పేరు వచ్చిందా? వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ప్రాబ్లం ఏముంది, రోడ్లు అయినా ఏదైనా మంచిగా చేసిండు. రైతు బంధు కూడా మంచిగా చేసాడు. మాకంటే చిలకలు లేవు, పొలాలు లేవు, దాని గురించి అవసరం లేదు. కళ్యాణ లక్ష్మి కూడా మంచిగా చేసిండు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? రాచకొండ వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేతగాని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది, దేశానికి చాలా తీవ్ర నష్టం చేసింది 60 సంవత్సరాలుగా. ఇప్పుడు కూడా ఇక మొత్తం ఉన్న దేశాన్ని కూడా ఇంకా మొత్తం అపలపాలు చేశారు. చేతగాని పనులు చెప్పేసి 6 హామీలు అన్నారు. ఆ లేడీస్కి ఒకటి బస్సు ఫ్రీ అన్నారు. అడగని వాళ్ళకేమో వరాలు ఇస్తున్నారు. ఆర్థికంగా మొత్తం ఉన్న రాష్ట్రాన్ని ఇంకా ఘోరంగా దివాలా తీస్తున్నారు. ఇక వేస్ట్ పాలన ఆయన అసలు మన దేశంలో ఇప్పుడు అభిశంసన చేసేది ఉంటే అమెరికా లాగా వాళ్ళని పాలన నుంచి తొలగించడానికి ప్రజలు 100కు 99% మంది రెడీగా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కొంతవరకు నయమేనండి. ఆయన అప్పులు చేసినా కూడా ప్రజలకి అవసరమైన ప్రాజెక్టులు కట్టారు. కొంతవరకు అయితే చాలా వరకు అయితే నయమైన. ఆయన పాలన చాలా బెటర్, వీళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్. థ్యాంక్ యూ సార్. మంచిదండి. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? సాగర్ల మల్లయ్య సార్. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ప్రభుత్వం బాగాలేదు సార్, ఉపాధి కూలి ఇట్లా దొరకట్లేదు సార్. బస్సులు చేతని మాట్లాడారు. ఇప్పుడు అది ఉపాధి అయితే చాలా ఇబ్బంది సార్. లేబర్ కొంచెం పని దొరక, ఉపాధి దొరకక పొలాలంతా ఎండిపోతున్నాయి సార్. నాణ్యత అనేది లేదు సార్. ఇప్పుడు చాలా కష్టాలు కానుకోలు ఇబ్బంది బాగున్నాయి సార్. ఇప్పుడు ఉపాధి దొరకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. లేబర్ అడ్డల మీద నుంచి వెళ్ళిపోతారు. కూలి పూటకెళ్ళేది చాలా కష్టం ఉంది సార్. వాళ్ళకు ఉపాధి కలిపేయాలని కోరుతున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది సార్. ఇంతమందికి ఉపాధి కూలి దొరికింది, అందరికి అనుకూలంగా పనులు దొరికినాయి, పని జరిగింది, మంచిగా మామూలు జరిగింది సార్. మంచిగా ఉపాధి పిల్లలు కూడా మంచిగా సౌకర్యం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి పాలన అండి, పాలన ఏమన్నా మంచిగా చేసింది లేదు, ఏం లేదు. అది ఒక పద్ధతి కాదు. ఆయన చేసేది ఏమన్నా ఒక రైతుకు ఆదుకుంటాడు కాదు, చేస్తాడు కాదండి. ఏమంతా బేకార్ అంతా. ఆ పాలనే మంచిగా లేదు, కాంగ్రెస్ పాలన. ఏముందండి అది మొత్తం అన్నట్టు. రైతు బంధు లేదా, రైతు బీమా లేదా, ఒక మన అది ఇస్తా ఇది ఇస్తా అని ఎన్నో వాగ్దానాలు పెట్టి మొత్తం ఒకటి ఇచ్చింది లేదా, చేసింది లేదా. ఎందుకండి ఆయన ఉంటే ఏముంది, లేకుంటే ఏముంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగానే నడుస్తుంది, అనుకూలంగా. ఆయన ఏది వాగ్దానాలు ఇవ్వకుండా మంచిగా ఇది ఇస్తా అని చెప్పకుండా ఇచ్చిండు, నడిపించిండు, మంచిగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి వల్ల ఏమి పరిపాలన ఏం బాగలేదండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి అన్న. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన అయితే మంచిగా లేదన్న. ఇంకోటి ఏంటంటే ఆయన రేషన్ కార్డులు అండు, 6 గ్యారెంటీలు అండు. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా ఏదేమో అయిందంటే ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ. అది ఏమవుతుంది, భార్యాభర్తల మధ్యన పంచాయతీ పెట్టే కాడికే అయింది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అండు. నేను ఇక్కడ కిరాయికుంటా నల్గొండల. దానికి రేషన్ కార్డు అంటే నాకు 200 యూనిట్ల కరెంట్ వస్తలేదు. రేషన్ కార్డు లేకపోతే గ్యాస్ లేదు, రేషన్ కార్డు లేకపోతే ఏది కూడా లేదు. ఆయన రేషన్ కార్డు ఎలా పెట్టాలి కదా. మన ఎంఆర్ఓ ఆఫీసు పోయి రేషన్ కార్డులో నా పేరు ఎక్కించుకోవాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నా. దరఖాస్తు పెట్టుకుంటే ఏమైంది, మా అమ్మ మా నాన్న నేను ముగ్గురం ఉండే. నా పేరు డిలీట్ చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా అన్నారు. సరే నా పేరు మీద డిలీట్ చేసుకుందాం అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఆడ ఏమైంది, నా బదులు మా అమ్మ పేరు తీసేసారు. దానివల్ల ఆయనకు వచ్చిన లాభం ఏముంది? ఇంకోటి ఈ ఆధార్ కార్డు అని నిన్ననే మా ఫ్రెండ్ చచ్చిపోతే నేను పోయినా. నకరేకల్ నుండి శాలిగౌరారం ఒక్క బస్సు కూడా లేదు. ఉదయం ఒక బస్సు వస్తుంది, సాయంత్రం ఒక బస్సు వస్తుంది. ఇంతకుముందు బస్సులు ఉండే, ఇప్పుడు బస్సులు తీసేసిండు. దానివల్ల ఏమొచ్చింది, ఏమొరిగింది? ఆ రైతు బంధు అంటూ అంతకుముందు అదే కొట్టిండు. మామూలుగా రైతు ఎట్లా బతకాలి, పెట్టుబడికి అందాలి కదా.
కారు మొత్తం ఎగనాకం పెట్టే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన పరిపాలన ఏది కూడా బాగాలేదు. ఇంతకుముందు చేసిన కేసీఆర్ చేసినవి మంచిగా ఉన్నాయి. ఆ రోడ్లైనా లేకపోతే ఇచ్చిన కాడికి నా 10 కార్డులు ఇచ్చిన రేషన్ కార్డులు చక్కగా ఇచ్చిండు, పింఛన్లు పెంచిండు, ముసలిలో కొద్దిగా ఆసరైండు. ఇంతకుముందు ఉన్న సీఎం కేసీఆర్దే పరిపాలన మంచిగా ఉంది. మా ఊరు ఎమ్మెల్యే ఉండు, తుంగతుర్తి ఎమ్మెల్యే. ఇంతకుముందు గారు కిషోర్ ఉండే, ఆయన ఉష్క బండిస్తుండే, ఒడ్లు బండిస్తున్నాడు. మరి ఆడికి పోయి చూస్తే ఉష్క ఆగుతుందా? ఆగుతలేదు. ఉష్క యథావిధిగా పోతూనే ఉంది. పరిస్థితి ఏంది? ఏం పరిపాలన ఇది? ఏమైనా పెండ్ల మొగల పంచాయతీ పెడుతందుకు, ఆర్టీసీ బస్సులు మొగళ్ళని ఆడవాళ్ళు కొడుతందుకు తప్ప ఈ ఆధార్ కార్డు వల్ల ఏం లాభం? భారతదేశంలో మొత్తం ఉన్నది ఆధార్ కార్డు ఒకటే. సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది, అది రాష్ట్రాల వారిగా విభజించింది. ఇలా తెలంగాణ ఆధార్ కార్డు కావాలని, మరి తెలంగాణ ఆధార్ కార్డు ఏడాదిద్దాం? రేషన్ కార్డు, ప్రతిదానికి రేషన్ కార్డు కావాలి. ఇలా కేసీఆర్ ఇవ్వాలి, ఇలా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. మరి ప్రతిదానికి రేషన్ కార్డు అంటే యాంచి చేద్దాం? ఫస్ట్ రేషన్ కార్డులు పెట్టమను. దరఖాస్తు పెడదామనే పెడదామని పోతే ఏమైంది? నా పేరు తీసేయరా నాయన అంటే వాడు ఎంఆర్ఓ ఆఫీసులో 10వ తరగతి ఇంటర్ చదివిన వాళ్ళని తీసుకొచ్చి కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చోబెడితే వాడు నా బదులు మా అమ్మ పేరు తీసేసే. ఏం పరిపాలన ఇది? ఆయన చేసింది ఏముంది? వాళ్ళు అన్నది చెర్ల ఏదో ఇల్లు ఉంది, పేదోళ్ళు ఇల్లు కూడా కొడుతుంది. మరి మీ అన్న కాడికి వచ్చేసరికి అంతకుముందు కట్టినవి కాదు, ఇప్పుడు కొత్తగా కట్టేటి అయితే అక్రమంగా ఉంటే కూలుస్తాం అని చెప్పేసి అనే హైడ్రా అనే హైడ్రామా చేసే. ఏం సకాదనం? పేదోళ్ళు ఇంట్లో ఈ మధ్య పడ్డాడు తప్ప ఆయన చేసింది ఏమైనా బాగుందా? సొంతం వాళ్ళ అన్న కాడికి పోతారు కానీ తీసేసా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి ఒక్కటి తప్పే ఉంది. ఇంతకుముందు చేసినట్టు కేసీఆర్ చేసినట్టు ఆ పింఛన్లు మంచిగా ఉంది. మొత్తానికి అయితే కేసీఆర్దే మంచిగా ఉంది. కుటుంబ పాలన అని తీసుకొచ్చారు. కానీ కుటుంబ పాలన ఏడుందాడా? సీఎం ఒక్కడే ఉండు. ఇవాళ కుటుంబ పాలన ఇది కాదా? ఏం లాభం? సో మొత్తానికి అయితే కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్.